వేలాది సంవత్సరాలుగా మనం సత్యాన్ని చూడకుండా మనకు అవసరం లేని వాటిని చూస్తూ వాటిని ఆకర్షిస్తున్నాం. అలా కాకుండా అనంత విశ్వశక్తిలోకి తేరిపారా చూస్తూ మీకేం కావాలో ఇప్పుడున్న స్థితి మారిపోవటానికి, ఆ కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి సరికొత్త ఆలోచనలు విశ్వంలోకి పంపించాలి. అంటే పాజిటివ్ గా మన కళ్ళ ముందు కనిపిస్తున్న నెగిటివ్ ని మనం పట్టించుకోకూడదు. మనకేం కావాలో దాని మీద మాత్రమే ధ్యాస ఉంచాలి. అలా విశ్వంతో రోజు మాట్లాడుతూ ఉంటే, ఆ పాజిటివ్ నే చూస్తూ ఉంటే దాన్నే తిరిగి పొందుతాం. హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని. మన కోరికలు నెరవేరాలంటే మనం మాట్లాడే తీరుని మార్చివేయాలి. మన ఆలోచనలు, యాటిట్యూడ్, బిహేవియర్ అంతా మార్చాలి. రోజువారీ పాత చింతకాయ పచ్చడిలాగా రోజు లేచి నాకు కష్టాలున్నాయి, నాకు బాధలున్నాయి, మా సమస్య తీరట్లేదని దీన్నే ఉదయం నుంచి రాత్రి దాకా మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ మనమే కంప్లైంట్ చేస్తుంటాం. మా బాధలు తీర్చేవాళ్ళు లేరా, వీటికి పరిష్కారం లేదా? ఎందుకని? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా అనంత విశ్వశక్తితో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఆ మాటలు తదాస్తు దేవతలు తదాస్తు అంటున్నారు. వీటిని ఇక్కడ విడిచిపెట్టేయాలి. వీటికి స్థానంలో కొత్తగా క్రియేటివిటీగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకుని మాట్లాడినప్పుడు లైఫ్ మారుతుంది. కోరుకున్న జాబ్ వస్తుంది, కోరుకున్న లైఫ్ పార్ట్నర్ వస్తారు, కోరుకున్న విధంగా బిజినెస్ లో లాభాలు వస్తాయి, ఆరోగ్యవంతులుగా ఉంటాము, చాలా బాగుంటాము అన్న సత్యాన్ని గ్రహించినప్పుడు, ఆ సత్యపు మాటలే విశ్వంలోకి దూసుకుపోతున్నప్పుడు, ఒక రాకెట్ లాగా బాణం లాగా వెళుతున్నప్పుడు తిరిగి 100 రెట్లు వచ్చి ఈ ప్రపంచాన్ని, ఈ మనుషుల్ని చైతన్యపరిచి మనకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తుంది అనంతమైన విశ్వశక్తి మనలోని ఆత్మ ద్వారా. మన ఆత్మకి మనం ఏం చెప్తామో అది నిజం చేయటమే దాని పని. పాజిటివా నెగిటివా? మా ఇంట్లో ఏమి బాగాలేదు, మేము ఆరోగ్యంగా లేము, అందరూ మాకు వ్యతిరేకంగా ఉన్నారు, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మరి దాన్ని ఎక్కువగా పొందే అర్హత మనం కలిగి ఉన్నాం కదా, అప్పుడు దాన్ని నమ్ముతుంది మన ఆత్మ. చుట్టుపక్కల ప్రపంచం అంతా కూడా నెగిటివ్ గా తయారైపోతుంది. సంతోషం వచ్చినప్పుడు కాసేపు ఆనందపడతాం. దాన్ని ఎందుకు రన్ చేయకూడదు రోజంతా? పేదరికాన్ని ఎందుకు రన్ చేస్తున్నాం? భాగవంతాన్ని ఎందుకు రన్ చేస్తున్నాం? హ్యాపీనెస్ ఏదో ఒక రోజు, కనీసం ఒక వారం రోజుల్లో ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు కనీసం సంతోషంగా ఉండి ఉంటారు. దాన్నే మళ్ళీ 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 ప్లే చేయాలి. ఒక సండే మీ కుటుంబం అంతా విందు భోజనంతో చాలా హ్యాపీగా గడిపి ఉంటారు. చాలా చక్కగా టీవీ చూసుకుంటూ, హ్యాపీగా మాట్లాడుకుంటూ, ముచ్చట్లాడుకుంటూ, ఆ సంతోషాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు రన్ చేయట్లేదు? మీరు అక్కర్లేని వాటి మీద దృష్టి పెడుతున్నారు. పక్కింటి ఆమెతో పనికిరాని కబుర్లు చెప్తూ, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, చుట్టుపక్కల చుట్టాల గురించి, లేకపోతే మా బంధువులు ఎట్లా చేశారు, వాళ్ళ బంధువులు ఎట్లా చేశారు, ఈ పనికిరాని వేస్ట్ కబుర్లు అక్కడ రన్ అవుతా ఉంటాయి. వాడికి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా ఇలా మాట్లాడితే 100 రెట్లు ఇవే పొందుతామని వాళ్ళకి తెలియదు. తెలియకపోవటం ద్వారా ఆ గాసిప్స్ ని పోగేసుకుని తెగ చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసినప్పుడు అలా చూడండి, కొత్త విషయాలు ఏముండవు, మళ్ళా ఇవే ఉంటాయి. ఎందుకని? వీటినే ఆకర్షించారు వాళ్ళు. వీళ్ళ బంధువుల గురించి, వీళ్ళింట్లో గురించి, వాళ్ళింట్లో గురించి, పక్కింటి వాళ్ళ గురించి, ఈ పనికిరాని నెగిటివే ఉంటాయి మొత్తం. చూడండి, కావాలంటే ఒక్కటి కూడా ప్రశంసలు కురిపించేలాగా, అభినందనలు కురిపించేలాగా, ఆప్యాయతతో కూడుకున్న విధంగా, రేపటి భవిష్యత్తు అద్భుతంగా ఉండేలాగా ఒక్క ఆలోచన, ఒక్క మాట కూడా ఉండదు. కారణం లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం. ఇలా మాట్లాడితే, ఈ గాసిప్స్ చెప్పుకుంటే, ఈ పనికిరాని విషయాలు చెప్పుకుంటే వీటినే కదా మనం పొందుతామని వాళ్ళకి తెలియదు. అనారోగ్యం పాలవుతారు. ఇంట్లో మొత్తం నెగిటివ్ చుట్టుపెట్టేస్తుంది. ఇంకా మా పరిస్థితి ఘోరంగా ఉందన్న మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటోనండి మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఇట్లా అయిపోయిందని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మళ్ళా పెద్ద మొత్తంలో కుంభవర్షం ఆ నెగిటివ్నే కురిపించబడుతుంది. డియర్ ఫ్రెండ్స్, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలంటే మనం మాట్లాడే తీరు మార్చుకోవాలి. సడన్ గా కొందరు పెద్ద స్థాయిలో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ ని సీరియస్ గా తీసుకున్నారు. నా లైఫ్ ఇలా ఉండకూడదు, చాలా బాగుండాలి. బాగుండాలంటే విశ్వంతో ఎలా మాట్లాడాలి? పాజిటివ్ మాటలే రోజుకి 100 సార్లు మాట్లాడాలి. విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో
డబ్బు సంపదలతో కోరుకున్న విధంగా నా లైఫ్ ని నువ్వు బ్లెస్ చేశావు, ఆశీర్వదించావు, నీకు నా ప్రణామాలు. ఈ వాక్యాన్ని రోజు మొత్తంలో 108 సార్లు చెప్పినప్పుడు, ఆ రోజు కూడా శరీరం నుంచి చెప్తున్నప్పుడు ఇష్టం రావాలి, ప్రేమ రావాలి, కృతజ్ఞత భావం రావాలి. అది పలికి చూడండి, మళ్ళీ మళ్ళీ పలకండి ఆ మాటని. ఖాళీ కుదిరినప్పుడల్లా, నిద్రపోతున్నారా ఇట్లా బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా రేపటి భవిష్యత్తు గురించి అందమైన కలలు కనాలి. అమ్మాయి అయితే నగలు పెట్టుకున్నట్టు, లైఫ్ స్టైల్ మారిపోయినట్టు, సూపర్ గా ఉన్నట్టు, అందరూ ప్రశంసిస్తున్నట్టు, మీ ఇంట్లో వాళ్ళు పొగుడుతున్నట్టు, అన్ని ప్రశంసలే పొందుతున్నట్టు అందమైన కళ్ళకంటూ నిద్రలోకి వెళ్ళండి. ఎవరు అడ్డుపడతారో చూడండి. ఏ నెగిటివ్ శక్తి కూడా అడ్డుకోలేదు. మీరు పాజిటివ్ నే త్రికరణ శుద్ధితో శరీరం అంతా పులకించిపోయేలాగా వాటినే నిరంతరం మీరు మాట్లాడుతూ ఉంటే అవే మీకు ప్రపంచంలో చుట్టుముట్టి మీకు పాజిటివ్ నే క్రియేట్ చేస్తాయి. మనం ఏం చేస్తాం? కంప్లైంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి దాకా ఎక్కువ శాతం నెగిటివ్సే మాట్లాడుతూ ఉంటాం. మీరు కనీసం ఒక 9 రోజుల పాటు, నేను చెప్పింది సీరియస్ గా తీసుకోండి, ఈ రోజు నుంచి 9 రోజుల దాకా ఒక్క నెగిటివ్ కూడా మాట్లాడకుండా సీరియస్ గా ఉండండి. వీలైతే మౌనంగా ఉండిపోండి, మౌనంలో పాజిటివ్ మాట్లాడండి. పొరపాటు నెగిటివ్ వచ్చిందా దాన్ని కట్ డిలీట్ అని చెప్పేసి దాని స్థానంలో పాజిటివ్ నింపండి. ఇలా 9 డేస్ చేసి చూడండి. 9 రోజుల్లో మీ జీవితంలో మిరాకిల్ జరిగి తీరుతుంది. కాకపోతే మనకి సీరియస్నెస్ రావాలి. ఒక సీరియస్నెస్ ఎలా క్రియేట్ అవ్వాలి? ఎవరో తిట్టారని వాళ్ళ మీద కోపంతో ఊగిపోతూ రోజంతా మాట్లాడుతుంటారు కదా, ఆ సీరియస్నెస్ ని మీకు అనుకూలంగా మలుచుకోండి. మూర్ఖులు, జ్ఞానం లేని వాళ్ళు తిట్టారు, నీ జ్ఞానం కలిగిన వ్యక్తివి దాన్ని తీసుకుని నువ్వు అందరికి ప్రచారం చేస్తూ ఉంటే, ఎమోషనల్ అయిపోతూ ఉంటే దాన్ని కొండలేక పంపిస్తావు కదా విశ్వంలోకి. తిరిగి నీకేమొస్తుంది? మళ్ళా విమర్శ చేయటం, వేరెవరు దాన్ని పొందుతావు. ఇక్కడ మనం నవ్వుకుని వదిలిపెట్టేయాలి. అజ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు ఒక చోట చేరినప్పుడు అజ్ఞానం కలిగిన వాడు ఏదో ఒక విమర్శ చేస్తారు, దాన్ని పట్టించుకోకూడదు. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివి, విలువైన వ్యక్తివి, వెలకట్టలేని వ్యక్తివి, సంపన్నురాలివి, సంపన్నుడివి, ప్రేమ కలిగిన వ్యక్తివి. నీ నుంచి ప్రేమ మాత్రమే పాజిటివ్ గా ప్రపంచంలోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఈ శరీర సౌందర్యం మారిపోతుంది, ఆర్థిక పరిస్థితి మారిపోతుంది, వ్యతిరేకత మాయమైపోతుంది, ఏంజల్స్ నీ రక్షణగా ఉంటాయి, శత్రువులు మిత్రులు అవుతారు, ప్రపంచం నీ కళ్ళ ముందు మోకరిల్లుతుంది. నీ క్యారెక్టర్ మార్చుకోవాలి, బిహేవియర్ మార్చుకోవాలి, మాట్లాడే తీరు మార్చాలి, విశ్వంలోకి కృతజ్ఞతలు పంపించాలి. నన్ను గొప్పగా ఆశీర్వదించావు, డబ్బుతో, సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అత్యంత వైభవంగా నా జీవితం చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చూడండి. రోజు మొత్తం అంతా చెప్తూనే ఉండండి ఈ వాక్యాన్ని. ఎందుకు మారుతుందో చూడండి. మీ లైఫ్ మీరు ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. ఎన్నాళ్ళు ఎలాగలా బతికేశాం కదా, ఇది వదిలిపెట్టేయాలి. స్పెషల్ గా జీవించడానికి ట్రై చేయాలి. కొత్తగా మాట్లాడండి. ఆ మాటల్లో అంతా ప్రేమే ఉండాలి, వ్యతిరేకత ఉండకూడదు. ఎవరిని విమర్శించవద్దు. పొలిటికల్ లీడర్స్ గురించి కానీ, ప్రభుత్వాలు బాగాలేదు కానీ, కంప్లైంట్స్ కానీ, ఇది బాగాలేదు, అది బాగాలేదు, తెల్లారులైతే ఇవన్నీ మాట్లాడొద్దు. అసలు మీరు ఎవరైనా చెప్తున్నా మీరు వినొద్దు. మీకేం కావాలి? అంతా మంచిగా జరుగుతుంది, ఈ ప్రపంచం అంతా నాకు సహకరిస్తుంది, నాతో అందరూ ప్రేమగా ఉంటున్నారు, నన్ను అందరూ అభినందిస్తున్నారు, నాకు డబ్బు సంపదలు అన్ని సులభంగా సమకూరుతున్నాయి, ఈ ప్రపంచం అంతా నాకు ఎంతో ప్రేమను పంచుతుంది, కుటుంబ సభ్యులు బాగున్నారు, అంతా నాకు అనుకూలంగా ఉంది, థ్యాంక్ యూ యూనివర్స్. అనుకూలంగా, కృతజ్ఞతగా, ప్రేమగా అంతా బాగున్నట్టుగానే మాట్లాడండి 9 రోజులు. ఈ 9 రోజులు మీరు నేను చెప్పినట్టు కృతజ్ఞతలు చెబుతూ, బాగున్న దాన్ని మాట్లాడుతూ, వ్యతిరేకతని పట్టించుకోకుండా విశ్వంలోకి చూస్తూ థ్యాంక్ యూ చెప్పండి. పొద్దునుంచి రాత్రి దాకా నాకు డబ్బు, సంపద, ఆరోగ్యం అన్ని ఇచ్చావు, ఈ ప్రపంచం అంతా నాకు అనుకూలంగా ఉంది, ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు, ఎంత బాగుందో, థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వాక్యాన్ని మళ్ళీ 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 రాత్రి నిద్రపోయేంత వరకు ప్రేమతో, చిరునవ్వుతో, మీ కళ్ళ ముందు గొయ్యి ఉన్నా, ఒక భయంకరమైనటువంటి సమస్య ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా దీన్నే నమ్మండి. వ్యతిరేకత ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. మీలో జరిగే మార్పులు చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది ప్రూవ్ అయిన సబ్జెక్ట్ అన్నమాట. ఇది కల్పితం కాదు, కథలు కాదు. ఈ ప్రపంచంలోకి మన మాటలు వ్యతిరేకంగా వెళితే వ్యతిరేకంగా తిరిగి వస్తాయి. ప్రేమతో వెళితే ఆ విశ్వం ప్రేమనే ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ప్రేమనే ఇస్తుంది. ఇది మీరు అనుభవించినప్పుడు మళ్ళా నెగిటివ్ జోలికి వెళ్ళారు, మీరే పూర్తిగా మారిపోతారు. ఒక సీక్రెట్ ఉందా? ఈ సీక్రెట్ నేను అమలు చేసుకుని
చాలా ఈజీగా నా లైఫ్ ని మార్చుకోవచ్చా, నా కుటుంబాన్ని మార్చుకోవచ్చా, ఆప్యాయతలతో ప్రేమతో కుటుంబం అంతా జీవించవచ్చా, వ్యతిరేకతని పోగొట్టేసుకుని ఏంజల్స్ రక్షణలో ప్రపంచం అంతా అనుకూలంగా పాజిటివ్ గా మలుచుకోవచ్చా, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం ఏమి ఆలోచిస్తామో, ఏమని టెన్షన్ పడతామో, ఏమని ఆలోచించు నాకు బాగాలేదంటామో, నా దగ్గర ఏమీ లేదంటామో, నాకెవరు సపోర్ట్ చేయట్లేదు అంటామో, ఆ సపోర్ట్ చేయని పరిస్థితులు, వ్యతిరేకత పెద్ద మొత్తంలో వచ్చేస్తూ ఉంటుంది. ఒక లాజిక్ అన్నమాట, సింపుల్ లాజిక్. మనలో సీరియస్నెస్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, కొత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ప్రేమగా ఇష్టంగా వినాలి. అలాంటి క్యారెక్టర్ నింపుకోవాలి. గందరగోళంగా ఏది పడితే అది మాట్లాడేస్తూ అరిచేస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం చేయకుండా పద్ధతిగా ప్రేమగా ఒద్దికగా గుణగణాలన్నీ కూడా విలువైనవిగా వెలకట్టలేని వ్యక్తిగా మారిపోయి కనీసం యాక్షన్ చేసి చూడండి. ఆ యాక్షన్ ని మీరు తిరిగి పొందుతారు ప్రాక్టికల్ గా, పాజిటివ్ గా. మీ జీవితాలు అందరూ బాగుండాలి. మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అంతులేని ప్రేమను పొందుతూ అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ పొందాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ క్లాసెస్ కావాల్సిన వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ గా కూడా క్లాస్ కి రావచ్చు. 1-to-1 క్లాసెస్ కూడా ఉంటాయి. మీకు మాత్రమే స్పెషల్ గా ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఉద్యోగం గురించి అయినా, అనారోగ్యం గురించి అయినా, అప్పులు తీర్చడానికైనా, మ్యారేజ్ కోసమైనా, ఆర్థిక సమస్యలైనా, ఇంకా చెప్పుకోలేని పర్సనల్ విషయాలు ఏదైనా సరే స్పెషల్ గా పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఓపెన్ క్లాసెస్ ఈ రోజు మార్నింగ్ నుంచి కండక్ట్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మధ్యలో జాయిన్ అవ్వచ్చు. మీ జీవితాల్లో మీరు కోరుకునే ప్రతిదీ సులభంగా పొందాలి, మీ లైఫ్ మారాలి, మీ జీవితాల్లో విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.